అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు అనుకున్నది అనుకున్నట్లు జరిపించే ఒక శక్తివంతమైన మాటని, ఒక మంత్రాన్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మంత్రాన్ని మీరు చెప్పుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ఏది కోరితే అది మీ కళ్ళ ముందు ఉంటుంది. మీరు నమ్మకంతో చేయాలే కానీ ఖచ్చితంగా మీరు కోరిన ప్రతిదీ కూడా మీ సొంతమవుతుందన్నమాట. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అస్సలు వెనకడుగు వేయకుండా మీరు కోరుకున్న విషయం ఏదైనా సరే జరిపించే ఒక శక్తివంతమైన మాటని ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా. మనలో చాలామంది కూడా ఏదైనా ఒక పని చేస్తూ అది జరగలేదు, ఇది జరగలేదు అని చెప్పి బాధపడుతూ టెన్షన్ పడుతూనే ఉంటారన్నమాట. అసలు ఏం చేస్తే జరుగుతుంది, ఏం చేస్తే నేను ముందుకు వెళ్ళగలను, ఏం చేస్తే నేను లైఫ్లో సెటిల్ అవ్వగలను అని చెప్పి ఇలా ఒక్కొక్కరు ఒక్కోలాగైతే ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే, మీరు కోరింది కోరినట్లుగా జరిపించే ఒక శక్తివంతమైన మాటని నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలానే ఈ పరిహారం చేయడం కోసం మనం ఏదైనా నియమాలు పాటించాలా, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దీనికి ఎలాంటి పరిహారాలు కావాలి, ఏదైనా వస్తువులు కొనాలా, అవన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. ఆఖరి వరకు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మీకు క్లారిటీగా డీటెయిల్గా అర్థమవుతుంది. అలానే ఒక్క డౌట్ కూడా రాదనమాట. నేను క్లియర్గా ప్రతి ఒక్క విషయం కూడా చెప్తానండి. అన్నీ కూడా మెన్షన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది. ముందుగా దీనికోసంగా మనం ఖచ్చితంగా నియమాలనేది పాటించాలండి. పీరియడ్స్లో ఉన్నప్పుడు అస్సలు చెప్పుకోకూడదు, అలానే నాన్ వెజ్ తిని కూడా చేయకూడదు అనమాట. అలాంటప్పుడు మీరు స్నానం చేసిన వెంటనే ఇప్పుడు నేను చెప్పే పరిహారం చేయండి. ఇది పూజ గది దగ్గరే చేయాలి. ఒకవేళ మేము హాస్టల్స్లో ఉంటామండి, ఎలా అనుకున్నప్పుడు ఏం పర్లేదండి. మీ దగ్గర ఒక చిన్న ఫోటో అయినా సరే దేవుడిది ఉంటుంది కదా, ఆ దేవుడిదైనా సరే మీ దగ్గర ఎక్కడన్నా ర్యాక్స్లో మీరు షెల్ఫ్లో పెట్టుకొని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. దీనికోసంగా మనకు కావాల్సింది ఒక వైట్ పేపరు, అలానే ఒక గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ పెన్ను, కొద్దిగా కుంకుమ అన్నమాట. ఏదైనా కొత్తదైనా సరే కుంకుమనే తెచ్చుకోండి. లేదంటే మనం యూజ్ చేసే కుంకుమైనా ఉంటుంది కదండి దేవుడి దగ్గర, దేవుడికి బొట్లు పెట్టడానికి యూజ్ చేస్తుంటాం కదా, ఆ కుంకుమ అయితే యూజ్ చేసుకోండి. లేదా కొత్తదైనా తెచ్చుకోవచ్చు అనమాట. మరి ఈ పరిహారము శుక్రవారం కానీ లేదా మంగళవారం కానీ ఏదైనా అమావాస్య పౌర్ణమికైనా సరే యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఈ రోజు అయినా స్టార్ట్ చేయొచ్చు. ఈ రోజైనా చేసుకోవచ్చు, రేపైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఎప్పుడైనా చేసుకోవచ్చు. రేపు కూడా చేసుకోండి, ఎంతో మంచి రోజు కదా, తొలి ఏకాదశి. ఇక ఆ రోజున ఏం చేయాలి, ఎలాంటి నియమాలు అన్నట్టు కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చూడని వాళ్ళంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక మరి ఏం చేయాలి, ఆ వైట్ పేపర్తో కుంకుమతో ఆ పెన్తో ఏం చేయాలి అని అంటే, దేవుడి గది దగ్గర మీరు నీట్గా తలస్నానం అయితే చేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని, పూజ గది కూడా నీట్గా క్లీన్ చేసుకొని అలంకరించేసుకొని, తరువాత మీరు దీపం అనేది వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. వెలిగించుకున్న తర్వాత మీ ఇష్టదైవం కులదైవం ఎవరైతే ఉంటారో, వారాహమ్మవారు కానీ, బాబా కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, శివయ్య కానీ, శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, ఇలా ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్ముతారో వాళ్ళని ఒక్కసారిగా ధ్యానించుకొని, ఇక ఆ వైట్ కలర్ పేపర్ తీసుకొని దానిపైన కాస్త కుంకుమ వేసిండు ఫ్రెండ్స్. కొంచెం అంటే కొద్దిగా కుంకుమ అనేది ఆ పేపర్ మీద వేసి, తర్వాత ఆ పేపర్ మీద మనం ఒక గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ పెన్ తీసుకొని, ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, ఈ మంత్రాన్ని అయితే రాసుకోవాలన్నమాట. హరి ఓం స్మేర వక్త్ర, హరి ఓం స్మేర వక్త్ర, హరి ఓం స్మేర వక్త్ర అన్న ఈ మంత్రాన్ని ఒక్కసారి రాస్తే సరిపోతుంది. ఆ పేపర్ కొద్దిగా చిన్నదైనా సరే యూజ్ సరిపోతుంది అనమాట. మీకు ఈ మంత్రం చెప్పిన తర్వాత అర్థమై ఉంటుంది కదా ఎంత పేపర్ అనేది తీసుకోవాలో. అలా తరువాత ఇట్లా రాసేసాక ఇంకొద్దిగా కుంకుమ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కుంకుమ, చిటికడంత కుంకుమ అనేది మనం పేపర్ మీద వేసిన తర్వాత ఇంకొద్దిగా కుంకుమ అనేది ఆ చేతిలో పెట్టుకొని, మీ విష్ ఏదైతే ఉందో, మీకు జాబ్ రావాలా, లేదంటే ఏదైనా వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తున్నారా, అందులో లాభాలు రావాలనుకుంటున్నా, లేదా మీరు ఏదైనా ఫ్లాట్ అమ్మాలనుకుంటున్నా, లేదంటే ఏదైనా స్థలం కొనాలి అనుకుంటున్నా సరే, ఇలా ఏదైనా సరే జరగాలి అనుకుంటున్నారు, మీ కోరిక ఏదైతే ఉందో. అలానే సంతానం కావాలంటే సంతానం కోసం కానీ, వివాహం, నాకు ఆ వ్యక్తితో వివాహం జరగాలి, లేదంటే మా కొడుకు వివాహం జరగాలి, మా కూతురికి జరగాలి, మా భర్తకి జాబ్ రావాలి, మా వైఫ్కి జాబ్ రావాలి, ఇలా ఏదో ఒకటి, మా పిల్లలకి జాబ్ రావాలి, ఇలా మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని, ఆ కుంకుమ మీ కుడి చేతిలో పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ విష్ ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా చెప్పుకొని, తర్వాత మీ చేతిలో ఉన్న కుంకుమని కూడా ఆ పేపర్ మీద వేసి దాన్ని నీట్గా ఆ కుంకుమ కింద పడకుండా జాగ్రత్తగా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే అది మడి చేసుకొని అక్కడే పూజ గది దగ్గరే మీ ఇష్టదైవం దగ్గరే పెట్టేసి దానికి సాంబ్రాణి ధూపం వేసి అట్లానే ఉంచేసండి ఫ్రెండ్స్. ఇక దాన్ని అలానే ఉంచండి. ప్రతిరోజు కూడా మీ విష్ చెప్పుకోండి. ఇక మీ విష్కి సరిపడ కష్టం, దానికి తగ్గ కృషి ఏదైతే ఉందో అది మీరు చేస్తూ ఉండండి అన్నమాట. ఒక్కరోజు కూడా ఆపకుండా దానికి ఏం చేస్తే మీకు ఫలితం అయితే వస్తుందో అది చేస్తూ ఉండండి. దానితో పాటుగా ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు కలుగుతుంది.
ఇలా ఈ మంత్రాన్ని రాసిన తర్వాత మీరు ఒక నిమిషం పాటైనా సరే మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్. ఇలా ఆ పేపర్ని మరి ఏం చేయాలి, ఎప్పుడు మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు మీ విష్ తీరిపోతుంది కదండి. మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో ఒకే ఒకటి కోరుకోండి ఫ్రెండ్స్. అది తీరిపోయిన తరువాత ఆ కుంకుమని కావాలంటే మీరు నుదుటి మీద ధరించుకోవచ్చు, జాగ్రత్తగా దాచిపెట్టుకుని. ఇక ఆ పేపర్ని ఏంటంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ పారే నదిలో కానీ పడేసింది. ఇక ఇంతేనండి, చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఈ వీడియో మీ అందరికీ చాలా మంచిగా ఉంటుంది. అలానే మీ కోరికలన్నీ తీర్చుకోవడానికి చాలా మంచి శక్తివంతమైన పరిహారం, అలానే ఒక మార్గం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక మరి చూసారు కదండి, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో, అమ్మవారి సందేశంతో, మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.